ఇటీవల నా వైఫ్ నా మనవరాలకి గుప్పెడు వేరుశనగలు ఇస్తూ ఇవి తిను, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చెప్పింది. నేను నవ్వుతూ వేరుశనగల్లో ప్రోటీన్ ఉందనేది నిజమే, కానీ వాటిలో ఎక్కువగా ఉండేది ప్రోటీనా లేదా కొవ్వా అని ప్రశ్నించాను. వెంటనే ప్రోటీన్ అంది, కానీ సరైన సమాధానం వేరే ఉంది. అదేంటో ఇవాళ తెలుసుకుందాం. 100 గ్రామ్స్ వేరుశనగల్లో సుమారు 25 నుంచి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చూసి చాలా మందికి ఇది మంచి ప్రోటీన్ ఆహారం అని అనిపిస్తుంటుంది. కానీ అదే 100 గ్రామ్స్ వేరుశనగల్లో సుమారు 49 నుంచి 50 గ్రాముల కొవ్వు కూడా ఉంటుంది. అంటే ప్రోటీన్ కంటే దాదాపు రెట్టింపు కొవ్వు ఉంటుంది. అందుకే వేరుశనగలు క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఆహారం. అంటే వేరుశనగలు తినకూడదా అంటే అలాగని కాదు. వేరుశనగలు చాలా పోషకమైన ఆహారం. వీటిలో మంచి కొవ్వులు, ఫైబరు, విటమిన్స్, ఖనిజాలు మరియు కొంత ప్రోటీన్ కూడా లభిస్తాయి. సో మీకు ఎక్కువ ప్రోటీన్ కావాలంటే వేరుశనగలతో పాటు పన్నీరు, టోఫు, సోయా చంక్స్ వంటి ఆహారాలను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వేరుశనగలతో పోల్చినట్టయితే ఎక్కువ ప్రోటీన్ అందిస్తాయి. చివరగా ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. వేరుశనగలో ప్రోటీన్ ఉంటుంది, కానీ పోషక పరంగా చూస్తే అవి ప్రధానంగా మంచి కొవ్వులు అందించే ఆహారం. కాబట్టి వాటిని ప్రోటీన్ కోసమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వుల వనరుగా భావించి తినటం ముఖ్యం.